నిగ్గదీసి అడిగే మునగాడు వీడు భూమిన వానైతాడు బీద సాదల ధైర్యం వీడు దొంగ దొరల భరతం పడతాడు మన రేవంతన్న పేద ఇంటికి పండుగ తెస్తాడు సోనియమ్మ దివెనతోని రాహులన్న సైనికుడయ్యి పెద్ద కొడుకై యుద్ధం చెయ్య సిద్ధమాయే రేవంతన్న మూడు రంగుల జెండా బట్టి సింగమోలే కదిలినాడు ఒక్కరో కాంగ్రెస్ సూర్యుడు మన రేవంతన్న నిగ్గదీసి అడిగే మునగాడు దాడులెన్ని జరిగిన గాని దడువలేదు రేవంతన్న గంతకంతా ఎత్తుకు ఎదిగాడు అసలాటనే మొదలంటున్నాడు మొక్కనాడు పోలేదు ఒక్కడయ్యి కొట్లాడాడు అందుకే పెద్ద నాయకుడయ్యాడు అన్నద్దరి బంధువులా ఎదిగాడు అమరవీరుల త్యాగం చూసి అమ్మ సోనియ చలువతోటి వచ్చిన మన తెలంగాణ రక్షణే ధ్యేయమంటున్నాడు రంగుల జెండా బట్టి సింగమోలే కదిలినాడు ఒక్కరో కాంగ్రెస్ సూర్యుడు మన రేవంతన్న నిగ్గదీసి అడిగే మునగాడు దయచేసి మిత్రులందరూ కూర్చోవాలి సభా కార్యక్రమం ఉంది ఈనాటి కార్యక్రమానికి తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు తెలంగాణ ముఖ్యమంత్రి మన ప్రీతమ నాయకులు రేవంత్ రెడ్డి గారు వచ్చారు వారికి ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ తరఫున సాదరంగా స్వాగతం పలుకుతూ మీ అందరినీ కూడా తప్పట్లతోటి వారిని స్వాగతం పలకవలసిందిగా కోరి ప్రార్థిస్తున్నాను త్వరలో ఈ రాష్ట్రంలో జరగబోయేటువంటి ఎన్నికల్లో కర్ణాటకలో ఆనాడు కాంగ్రెస్ గెలిచింది మొన్న తెలంగాణలో గెలిచింది నేడు జరిగేటువంటి ఎన్నికలు ఆంధ్రప్రదేశ్లో కూడా కాంగ్రెస్ పార్టీ గెలుస్తుందనడానికి మన రేవంత్ రెడ్డి గారు షర్మిలారెడ్డి గారి యొక్క నాయకత్వంలో మనందరూ కూడా కలిసి పనిచేస్తే తప్పనిసరిగా ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్ పార్టీకి పూర్వ వైభవం రావడం ఖాయం అనేటువంటి విషయాన్ని దృష్టిలో పెట్టుకుని ఈనాటి కార్యక్రమానికి ఆల్ ఇండియా సిపిఐ సెక్రటరీగా ఉన్నటువంటి పెద్దలు నారాయణ గారు విచ్చేశారు సమయాన్ని దృష్టిలో పెట్టుకుని రేవంత్ రెడ్డి గారి కోరిక మేరకు ట్రైలర్ లాంచ్ అన్న రేవంత్ అన్న ఒకసారి చూడు అదో విశాఖ ఉప్పు మా వైజాగ్ మొత్తం అల్లర్లతో అట్టుడికి పోతుంది ప్రైవేటీకరణ కాకుండా ఎవడు ఆపుతాడో చూద్దాం స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ కాకుండా అడ్డుపడదాం భూ నిర్వాసితులకు సైతం న్యాయం చేద్దాం తెలుగు జాతి మొత్తానికి ఎప్పటికీ సరిదిద్దుకోలేని నష్టం జరగదు నాటి ప్రధానమంత్రి శ్రీమతి ఇందిరాగాంధీ గారు విశాఖ స్టీల్ ప్లాంట్ నిర్మాణం చేస్తామని ప్రకటన చేయడం జరిగింది స్టీల్ ప్లాంట్ ను ప్రైవేటీకరణ కాకుండా కాపాడుకుందాం మన మహాత్మా గాంధీ అలాంటి బ్రిటిష్ ప్రభుత్వంతో తుపాకులు తూటాలున్నప్పుడు సత్యాగ్రహం అనే ఒక ఐడియాను తీసుకుని వెళ్ళారు మన తెలుగు తల్లి నేల మీద మైళ్ళ తరబడి నడిచి పాదయాత్ర చేశాడు వైఎస్ రాజశేఖర్ రెడ్డి సత్యాగ్రహాన్ని మరో రూపంలోకి మార్చాలి సాధిస్తాం గతరణ ఆశయాలను మనం చేసేది ఉప్పు సత్యాగ్రహం కాదు ఉక్కు ఫ్యాక్టరీ కోసం ఉక్కు సత్యాగ్రహం స్టీల్ ప్లాంట్ కోసం ఏం చేస్తారని అడుగుతున్నా విశాఖ ఉక్కు ఆంధ్రుల అక్కడి